ప్రస్తుతం మనము అమెరికా దేశంలోని ఇది క్యాపిటల్ సిటీ, అంటే అతి పురాతనమైన క్యాపిటల్ సిటీ టెక్సాస్ యొక్క కంట్రీకి ఇది ఆస్టిన్ ప్లేస్లో ఉంది. క్యాపిటల్ సిటీ బిల్డింగ్ ఇది. లోపల లెజిస్లేచర్ అసెంబ్లీకి సంబంధించిన బిల్డింగ్ అతి పురాతనమైంది. 1880 సంవత్సరంలో ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేశారు. లోపల ఒకసారి మీకు కంప్లీట్గా చూపెడతా అసలు బిల్డింగ్ ఎట్లా ఉంది ఏంది అనేది. టెక్సాస్ రిపబ్లిక్ యొక్క క్యాపిటల్ సైట్గా మొదట ఎంపిక చేయబడిన స్క్వేర్లో ఆస్టిన్ మధ్యలో ఉన్న స్టేట్ క్యాపిటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెక్సాన్లకు మరొక భవనం కంటే ఎక్కువ. ఇది అమెరికా వారసత్వంలో గొప్ప భాగాన్ని సూచిస్తుంది. టెక్సాస్ యూనియన్లో ఒక రాష్ట్రంగా సగర్వంగా నిలబడేలా చూడాలనే వివేకం మరియు దృఢ సంకల్పం కలిగిన అనేక మంది వ్యక్తుల కృషి ఫలితమే ఈ యొక్క క్యాపిటల్ భవనం. ప్రస్తుతం క్యాపిటల్ను నిర్మించే ఒప్పందం జనవరి 1, 1882న సంతకం చేయబడ్డారు. ఒక నెల తర్వాత ఫిబ్రవరి 1న ఈ యొక్క నిర్మాణం పనులకు ప్రారంభించారు. క్యాపిటల్ యొక్క ఈశాన్య మూలల్లో ఉన్న మూల స్తంభం మార్చి 2, 1885ల వేశారు. మే 16, 1888న ఒక ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పుడు క్యాపిటల్ పూర్తి కావచ్చింది మరియు ఆ సంవత్సరం సెప్టెంబర్లో భవనం దాని అందుకుంది. మొదట నివాసితులు నిర్మాణం ప్రారంభమైన 6 సంవత్సరాల 10 నెలల తర్వాత 1888 డిసెంబర్ 8న క్యాపిటల్ అధికారికంగా పూర్తి చేశారు. మిచిగన్ మరియు కొలరాడో క్యాపిటల్స్ను రూపొందించిన డెట్రాయిట్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మైమర్స్ రూపొందించిన టెక్సాస్ క్యాపిటల్ 3 ఎకరాల భూమిని సుమారు 18 ఎకరాల ఫ్లోర్లు స్పేస్ లేదా 1,92,374 చదరపు అడుగుల అందుబాటులో ఉన్న ఈ కార్యాలయం స్థలంలో కవర్ చేస్తోంది. 1888లో పూర్తయినప్పుడు భవనంలో 392 గదులు, 18 సొరంగాలు, 924 కిటికీలు మరియు 404 తలుపులు ఉన్నాయి. దాదాపు 566 అడుగుల పొడవు, 288 అడుగుల వెడల్పు మరియు గ్రేడ్ లైన్ నుండి 302.64 అడుగుల గోపురం పైన ఉన్న లిబర్టీ దేవతపై ఉన్న నక్షత్ర పైభాగం వరకు ఇది వాషింగ్టన్ డీసీలోని నేషనల్ క్యాపిటల్ కంటే చాలా పొడవుగా ఉంది. క్యాపిటల్ భవనాలు టెక్సాస్ క్యాపిటల్ దాని వాషింగ్టన్ కౌంటర్ కంటే 14.64 అడుగుల ఎత్తులో నేషనల్ క్యాపిటల్ను అధిగమించింది. క్యాపిటల్ యొక్క వెలుపల గోడలు బర్నెట్ కౌంటీ నుండి టెక్సాస్ రెడ్ గ్రానైట్ అయితే లోపల మరియు గోడలు టెక్సాస్ సున్నపురాయి. 85,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పైకప్పు రాగితో చేయబడింది. అసలు అంతస్తులు చేతితో నిరోధించబడిన మట్టి టైల్స్, గాజు మరియు కలప. 1936లో టెక్సాస్ స్వతంత్రం యొక్క శతాబ్ది జ్ఞాపకార్థం మొదటి అంతస్తులో కొత్త అంతస్తును ఏర్పాటు చేశారు. నేటికి మిగిలి ఉన్న ఈ అంతస్తు టెర్రాజుతో ఉంటుంది. ఎక్కువగా టెక్సాస్ మార్బుల్, కంకర ఇంటీరియర్ గోడలు ఓక్, పైన్, చెర్రీ, దేవదారు, వాల్నట్ మరియు మహోగనితో చేసిన దాదాపు 7 మైళ్ళ వైన్స్కాటింగ్తో అలంకరించబడ్డాయి. ఈ యొక్క భవనం యొక్క డోర్ మరియు విండో ఫ్రేమ్లు ఓక్ లేదా పైవ్తో నిర్మించబడ్డాయి. గవర్నర్ రిసెప్షన్ రూముల్లో ఉన్నవి తప్ప చెర్రీతో తయారు చేయబడ్డాయి. క్యాపిటల్ ఎక్స్టెన్షన్ ప్రధాన క్యాపిటల్కు భూగర్భ అదనంగా సొరంగాల ద్వారా క్యాపిటల్ మరియు 4 ఇతర రాష్ట్ర భవనాలకు అనుసంధానించబడి ఉంది. ఇది క్యాపిటల్లో శాశ్వత భాగంగా పరిగణించబడుతోంది. జనవరి 11, 1993న ప్రజలకు ఎక్స్టెన్షన్ తెరవబడింది. క్యాపిటల్ ఎక్స్టెన్షన్తో లైట్ కోర్టులు అని పిలువబడే స్కైలైట్లు ఉన్నాయి. ఇవి భవనంలో పెద్ద మొత్తంలో
సహజ కాంతిని అనుమతిస్తున్నాయి మరియు క్యాపిటల్ గోపురం యొక్క అద్భుతమైన వీక్షణాలను అందిస్తాయి. చాలా ఆఫీస్ సూట్లలో కిటికీలు లైట్ కోట్లలో తెరుచుకుంటాయి. వీల్ చైర్లు మరియు మీడియా కోసం స్థలం ప్రత్యేకంగా ఉంది. చాలా కాన్ఫరెన్స్ గదులు చిన్న సమావేశాల కోసం రూపొందించబడ్డాయి. అయితే ఆడిటోరియంలో దాదాపు 350 మంది కూర్చునే ఫెసిలిటీస్ ఈ భవనంలో కల్పించారు. కార్యాలయాల విశాలతను మరింత పెంచుతాయి. పొడిగింపులో 16 కమిటీ విచారణ గదులు, 8 సమావేశ గదులు, పెద్ద ఆడిటోరియము, సుప్రీంకోర్టు హాలు, పలహారశాల మరియు బహుమతి దుకాణాలు ఉన్నాయి. ప్రతి వినికిడి గదిలో 75 నుండి 100 మంది వ్యక్తులు ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1880 సంవత్సరంలో నిర్మించిన ఈ యొక్క భవనం అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. ఇది టెక్సస్ ప్రధాన రాజధాని. ఇది ఒకప్పటి పూర్వ యునైటెడ్ స్టేట్స్ అన్నిటికీ కూడా ఇది టెక్సస్ రాజధానిగా ఉండేది. కానీ తర్వాత విడిపోయేసి వేరే వేరే దేశాలుగా ఏర్పడ్డాయి. 4 సపరేట్ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఇప్పటివరకు మనం లోపల పరిపాలన విభాగము సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్గా చూడడం జరిగింది. అదేవిధంగా నాటి కాలంలో పరిపాలించిన వాళ్ళ స్తూపాలు కూడా చూడడం జరిగింది. ఇది తాజాగా ఉన్న ఈ యొక్క టెక్సస్లో రాజభవనం గురించి మరో అంశంలో మళ్ళీ ముందుకు వస్తాను. టెక్సస్ నుండి శ్రీనివాస్, K6 న్యూస్.